ఒకసారి ఇట్రా. షాప్కి వెళ్ళి బ్లీచింగ్ పౌడర్ అని చెప్పి తీసుకురా. ఏం చెప్తా? బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్. మమ్మీ ఏం చెప్తుంది? మమ్మీ ఏం చెప్తుంది? బ్లీచింగ్ చాక్లెట్సా? ఏం చాక్లెట్స్ కావాలి? ఎన్ని చాక్లెట్స్ కావాలి? 3. అమౌంట్ ఇవ్వు. వీటి చేతిలో ఏంటి బ్లీచింగ్ పౌడర్ కనిపించట్లేదు. చాక్లెట్స్ తెచ్చుకుంటున్నావు. అదే చాక్లెట్స్ తెచ్చావేంటి? మర్చిపోయావు. నేనేం చెప్పాను మర్చిపోయావా నువ్వు? ఏంటంటే చాక్లెట్స్ తెచ్చావేంట్రా? చాక్లెట్స్ తెచ్చావు, మరి చేంజ్ చేయదురా. 50 రూపీస్ ఇచ్చి పంపించానుగా, అది కూడా మర్చిపోయావా? మర్చిపోతావా? నాకు బుద్ధి లేదు. ముందు అసలు నీకు స్లిప్లో రాసి ఇవ్వాల్సింది. ఇట్రా. ఆ చాక్లెట్స్ వాళ్ళకి ఇచ్చి బ్లీచింగ్ పౌడర్ ఇవ్వమని అడుగు. ఏమడుగుతావు? బ్లీచింగ్ పౌడర్. అది చూపించు, సరేనా? వెళ్ళు. చాక్లెట్స్ కాదంట, ఇదంతా దీంట్లో ఉన్నదంటే బ్లీచింగ్ పౌడరా? మరి ఇందాక చాక్లెట్స్ అని అడిగావు, మర్చిపోయావా? సరే ఇస్తాను, ఇవ్వు. ఇందాక చాక్లెట్స్ తీసుకెళ్ళావు, చేంజ్ కూడా తీసుకెళ్ళలేదు. 50 రూపీస్ ఇచ్చారు కదా మీరు. 30 రూపీస్, ఇది 20 రూపీస్. మీ మమ్మీతో చెప్పు, ఓకేనా? వెళ్ళు. మర్చిపోయావా? పన్ను నాకు కోపం తెప్పించుకుంటు. తెచ్చావా లేదా ఒక మాట చెప్పు. తెచ్చావా? చేంజ్ కూడా ఇచ్చారా? గుడ్. ఏంటి తీసుకో. బ్లీచింగ్ లేదా?